హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. ఫ్రెండ్స్, తెలంగాణలో రేవంత్ సర్కార్ అయితే ప్రజలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ముఖ్యంగా తెలంగాణ మహిళలకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మహాలక్ష్మి పథకం కింద 2500 రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. సర్పంచ్ ఎన్నికలకు ముందే సర్పంచ్ ఎన్నికలకు ముందే ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 ఇచ్చే యోచనలో రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక మహాలక్ష్మి పథకం కింద 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అంశం కూడా చర్చకు రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమావేశం ఎన్నికల హామీలకు ఒక ముందడుగు కానుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం అందించేందుకు సన్నాహాలు అయితే చేస్తోంది. ఈ కీలకమైన అంశంపై ఈ నెల 25న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇప్పటికే అన్ని విభాగాల నుంచి పథకం అమలుకు సంబంధించిన నివేదికలు క్యాబినెట్కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇది మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న మరో అడుగుని కూడా పరిగణించవచ్చు. మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఒకటి. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా వారి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలని అయితే ప్రభుత్వం ఆశిస్తోంది. నెలకు 2500 ఆర్థిక సహాయం మహిళలకు తమ దైనందిన అవసరాలను తీర్చడానికి, చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విద్యావకాశాలను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. సో ఇది మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచి కుటుంబాల్లో వారి పాత్రను మరింత బలోపేతం చేస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, నిధుల కేటాయింపు, పంపిణీ విధానాలపై క్యాబినెట్లో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బడ్జెట్పై ఈ పథకం ఎలాంటి ప్రభావం చూపుతుంది, నిధుల సమీకరణ ఎలా చేస్తారనే అంశాలు కూడా చర్చకు రానున్నాయి. సో ఇదేమైనా సర్పంచ్ ఎన్నికలకు ముందే మహాలక్ష్మి పథకం కింద 2500 ఇచ్చే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూద్దాం గవర్నమెంట్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం, డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.